ఆఖరి నాటకం ఈ మధ్య చూస్తున్నాను పత్రికలో చూస్తున్నాను. ఇవాళ కొంతమంది ప్రతిపక్షంతో ఉన్న నాయకులు వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు ఏదేదో మాట్లాడేస్తున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థం మాట్లేదు, వాళ్ళు ఏ రకంగా చేస్తున్నారో అర్థం మాట్లేదు. కానీ ఒక సభ్యత, ఒక సంస్కారమో మన అవసరం. ఏది మాట్లాడినా మనం వెనక్కి తిరిగి మన తాలూకా పరిస్థితులు చూసుకుని మాట్లాడాలి. మనం అధికారం ఉన్నప్పుడు ఏం చేసాం, మన అధికారం ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఏం చేసాం, ఇవాళ అంతకుముందు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేశారు, దానికి ధైర్యం చేసుకుని ఏదో మాట్లాడితే ఎవరైనా సమానం చెప్తారు. అంతేగాని మైక్ చేస్తూ ఉంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఈ చివరి ప్రాంతం ప్రజలు వాళ్ళకి క్షమించని చెప్పి మీకు అందరికీ మనం చేస్తున్నారు. ఎందుకంటే ఒక సంస్కారం ఉందని మనందరం కూడా ఒక సంస్కారంతో ఉన్నవాళ్ళు, ఒక సభ్యతతో ఉన్నవాళ్ళు. ఎప్పుడు కూడా దోషుల మాటలు మన నోటి ఎప్పుడు రావు. మనం ఎవరిని ఒక్కరిని ఏకవచనంతో మాట్లాడి వాళ్ళని దూషించే పరిస్థితులు మనకి ఎప్పుడు లేవు. కానీ ఈ మధ్య అటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దయచేసి అది సాంప్రదాయం కాదని ఇక్కడ మనం చేస్తున్నాను. 10 కాలాల పాటు రాజకీయాల్లో వచ్చి విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయాలని చెప్పి వాళ్ళకి కూడా మనం వినియోగిస్తాను. ఎందుకంటే ఏదైనా తప్పు జరిగి ప్రజలకు కోపం వస్తే ఆ కోపంకి పార్టీ బాధ్యత కాదు, మేము బాధ్యత అని చెప్పి మనం చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా మీ అందరికీ మనం చేస్తూ ఇవాళ మరి వరాల నాయుడు అని భార్య, అలాగే డాక్టర్ గారు, అలాగే అందరూ కూడా సంస్థలు అందరూ వచ్చి ఈ బాధ్యత చేయడానికి మరొకసారి వాళ్ళకి స్వాగతం చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.